కరాటే రాజు గారు నమస్కారం. నమస్కారం అండి. సార్, ఏంటి ఇక్కడ కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మని రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు, సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి అని. మరో పక్కనేమో మీరు ఆరోపించేటువంటిది మీ పార్టీ వాళ్ళు ప్రశ్నించినా గానీ, తప్పుల గురించి అడిగినా గానీ ఇలా అరెస్టులు చేస్తారా అని చెప్పి మీరు అంటున్నారు. ఇవాళ చూస్తేనేమో మీరు అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు హరీష్ రావు గారితో కలిసి. ఏంటి మీ అభిప్రాయం ఏంటి అసలు జరుగుతున్నటువంటి దాని మీద? పవన్ గారు, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ఈ రోజు ఈ రాజ్యాన్ని గాని ప్రభుత్వాన్ని గాని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరున్నారండి, ఒక శాసనసభ్యుడిగా పోలీస్ స్టేషన్ కు ఒక ఏసీపీకి ఫోన్ చేసి పోయి, ఏసీపీ లేకపోతే ఏసీపీ గారు సిఐ గారు కలిసి మీ కంప్లైంట్ ఇవ్వమని చెప్పేసిన తర్వాత కూడా మీరు ఎందుకు మా పోలీస్ స్టేషన్ కు వచ్చిర్రు అని చెప్పేసి కేసు పెట్టడం మీ చరిత్రలో మొదటిసారి. బహుశా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెట్టడానికి పోతే కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినటువంటి చరిత్ర అసలు ఇది ఎక్కడ కొనసాగలేదు. ఎందుకంటే ఎంతసేపు హరీష్ రావు గారి లాంటి వాళ్ళు కానీ, కౌశిక్ రెడ్డి లాంటి వారు గారి ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిందని, ప్రభుత్వాన్ని ప్రతిరోజు ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారని, వారు ఇచ్చినటువంటి బిల్లును అమలు చేయాలని చెప్పేసి ప్రతిపక్షంగా తన బాధ్యతను చేపట్టడానికి ముందుకు పోతా ఉంటే కేసులతోటి నోర్లు మోపిద్దామని అనుకుంటే ఈ తెలంగాణ ప్రాంతంలో జరగదు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకు కానీ, హరీష్ రావు గారు లాంటి వాళ్ళకు కానీ కేసులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు. ఇక్కడ ఉన్నటువంటి లాఠీలు, తూటాలు, పారామిలిటరీ బలగాలు సైతం ఏం చేయలేకపోయినాయి. ఏమి చేయలేదని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పోలీసులతోటి వీళ్ళనందరినీ అణచాలి అని చెప్పేసి అవివేకంగా చేస్తున్నటువంటి ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రి గారిని పిలవాలంటే మాకు ఇప్పుడే ఈ రోజే ఎక్కినా మాకు అప్పుడే కేసీఆర్ గారు మాట్లాడతారా అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి ఉండే. ఇప్పుడు కేసీఆర్ గారు నోరే ఇప్పలేదు. కింద ఉన్నటువంటి కేసీఆర్ గారి కుడి లెఫ్ట్ రైట్ ఉన్నటువంటి హరీష్ రావు గారు లాంటి వారు కానీ, లేకపోతే కేటీఆర్ లాంటి వారు కానీ, లేకపోతే కవితక్క గారు లాంటి వాళ్ళు మాట్లాడుతూనే తట్టుకోలేకపోతున్నారు. ఇక కేసీఆర్ గారు వచ్చి ప్రశ్నిస్తే ప్రజాక్షేత్రంలో ఉంటే రేవంత్ రెడ్డి గారు తట్టుకోగలుగుతారా? ఇది నేనేమంటున్నానంటే, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మీరు అడుగుతా ఉంటే అన్ని కాకమకతలు పెట్టేసి ఏదో రోజు ఉదయం లేస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పేజీల మెడలు వేస్తా, తొక్కి సంపుతా, జేసీబీల కింద పెడతా, ఇటాచీల కింద పెడతా, లేకపోతే నేను తలుచుకుంటే మీ చెడ్డీలు మూడీలు ఉండవు, షెడ్డీలు కూడా ఊడగొడతా అంటే ఈయనకు ముడి మీద ఉన్న షెడ్డీలు ఊడగొట్టడానికి ముఖ్యమంత్రి చేసిరా ప్రజలు? రెండోది, కేసులు పెట్టడానికి, కేసులతోటి మొత్తం రాజ్యాన్ని పరిపాలిస్తా అంటే జరగని పని అండి. ఇక్కడ ఏం చేసిరండి? ఒక శాసనసభ్యుడు ఒక అపాయింట్మెంట్ తీసుకుని పోతే ప్రశ్నిస్తే ఆయన ఈరోజు అరెస్ట్ చేయడానికి కూడా అరెస్ట్ చేసే వ్యక్తిని కూడా తీసుకొచ్చి మేము ప్రశ్నించకూడదా? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పి హరీష్ రావు గారు చెప్పింది ఏంది? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటికి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా, ఏం సెక్షన్లు పెట్టిరు, ఏం పెట్టిరు మీరని చెప్పేసి అడిగితే ఉదయం నుండి ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఈ రోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో మార్నింగ్ నుండి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ నిర్బంధించడం ప్రజాపాలన. ఇది ప్రజాపాలన. గతంలో ఏనాడో మేము చరిత్రలో చదువుకున్నాం, మేము చదివే క్రమంలో చరిత్ర చదువుకున్నాం. ఎమర్జెన్సీ రోజులుండే, చీకటి రోజులుండే, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి రాజకీయ నాయకులను మొత్తం కూడా జైళ్లలో మగ్గించిందని, లేకపోతే జైళ్లలో వేసింది. వాళ్ళకందరినీ కూడా ఎక్కడికి బయటికి రాకుండా ఒక ఎమర్జెన్సీ చీకటి రోజుల్లాగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఇందిరా పాలన వస్తుంది. చీకటి రోజులు కావా, ఆ రోజు ఎమర్జెన్సీ ఏ రకంగా చేసిరో ఎమర్జెన్సీ ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, అరే ఒక ప్రజాప్రతినిధి మేము అపాయింట్మెంట్ తీసుకుని ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఆయన ఫోన్ ట్యాపింగ్ అక్కడ జరుగుతూ ఉంది, ఆ ఫోన్ ట్యాపింగ్ విచారణ చేయమని చెప్తే ఆ కాపీ తీసుకుని విచారణ చేసేది వదిలేసి నువ్వు ఎట్లెట్లు వస్తావు పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి తన పైన కేసులు మోపడం అనేది ఇది ప్రజాస్వామ్యం కాదు, ప్రజాపాలన అసలే కాదు. రెండు, అదే విషయం పైన హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే హరీష్ రావు గారు ప్రతిరోజు ఆయన యొక్క ద్వంద్వ వైఖరి, ఆయన రెండు నాలుకల ధోరణి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు, నిరుద్యోగులను బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, గురుకుల సంఘటనలు కానీ, లగచర్ల లాంటి సంఘటనలు కానీ, గిరిజనులు మోసం చేసిన లాంటి ప్రశ్నిస్తా ఉంటే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇక అసెంబ్లీకి రానియకుండా వీళ్ళను జైల్లో వేసేయాలి, అసెంబ్లీలో ప్రశ్నించకుండా ఉండాలి, అసెంబ్లీలో అసలు వీళ్ళు అసెంబ్లీ అయ్యే వరకు కూడా వీళ్ళు జైల్లో ఉంటే నన్ను ఎవరు అడ్డుకోరు, నన్ను ఎవరు అడగరనే ఉద్దేశంతో ఉంటే ఇది తెలంగాణ ప్రజాక్షేత్రం, ఉద్యమాల గడ్డ.
ఎప్పుడు కూడా ప్రశ్నిస్తా ఉంటది. ఇక్కడ ఉన్నటువంటి గాలి, నీరు, నిప్పు, ఉద్యమ మేధావులు, కార్యకర్తలు, కర్షకులు, కార్మికులు, ప్రతి బిడ్డ, ఆడబిడ్డ కూడా ఈ నేల ప్రశ్నించే నేల. నీవేదో ఆనాడు సమైక్యాంధ్ర తొత్తుగా ఉన్నా అని చెప్పేసి సమైక్యాంధ్ర తోటి పాలన చేసేసి ఆ రోజు తొక్కినట్టే ఈ రోజు తొక్కేస్తామంటే తెలంగాణ భగ్గుమన్నది ఏ రకంగా అయితే తెలంగాణ ఉద్యమం భగ్గుమన్నదో ఇంకొకసారి కూడా ఈ అలాంటి ఉద్యమమే భగ్గుమంటది. ఇక్కడ మళ్ళీ ఆ ప్రజాగ్రహానికి రేవంత్ రెడ్డి గారు గురి కాక తప్పదు అది యాజ్ యూజువల్ గా. సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి అరెస్టులు కానీ అప్రజాస్వామికంగా ప్రజల చేత 3 లక్షల మంది ప్రజల చేత ఎన్నుకున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి అక్కడ ఆయనకి జైలు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఓ 3-4 సార్లు మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి ప్రజల వ్యక్తి, ఒక సూర్యుడు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోజు ఇక్కడ నిర్బంధించడం జరిగింది. అసలు ఇది ప్రజాపాలన ఎట్లయితది? అంటే నిర్బంధించడమే ప్రజాపాలన, అంటే ప్రజలను జైలుకు పంపడమే ప్రజాపాలన, అంటే నాయకులను చీకటి రోజులు ఆనాడు ఎమర్జెన్సీ కాలంలో ఏదైతే అరెస్టులు చేసి జైల్లో మగ్గించి వాళ్ళను నానా రకాలుగా అంతమందించే ప్రయత్నం చేయడమే ఇందిరా పాలన. ఇదే ప్రశ్న ఒక్కసారి కాంగ్రెస్ నేతను అడుగుదాం. ఒకసారి సునీల్ గారు, వారు అడిగేది నిర్బంధం మాత్రమేనా ప్రజాస్వామ్య పాలన అని అంటున్నారు. అలాగే అసెంబ్లీకి వచ్చి మేము ప్రశ్నిస్తున్న సరిపోదా, మీకు కేసీఆర్ గారు వస్తే తట్టుకోలేరు అని కూడా వారు అంటున్నారు. మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు మేము తట్టుకొని ఆయనకు భయపడేది ఉంటే అసెంబ్లీకి రమ్మని ఎందుకు అడుగుతాం? ఇవాళ ప్రజల సొమ్ము, ప్రజలు కట్టినటువంటి పన్నులతోని తెలంగాణ ప్రభుత్వం నెలసరి జీతం తీసుకుంటూ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా మీరు అసెంబ్లీకి రాంటయ్యా, రా వచ్చి కూసో స్వామి అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. మీరు వచ్చి ప్రజలకి ఏమి ఇస్తారో, ప్రజలకు ఏం సమాధానం చెప్తారు, ప్రతిపక్షంగా ఏం మాట్లాడతారో అసెంబ్లీలో మాట్లాడండి. ఒక శాసనసభ్యులు, మీరు మాజీ ముఖ్యమంత్రి ప్లస్ శాసనసభ్యులు ఇప్పుడు ముఖ్యమంత్రి అనే హోదా తరపున మర్చిపోయి ఇంకా కూడా మేము ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నారో అర్థం కావట్లేదు. రెండవది, ఇందాక మన బీఆర్ఎస్ కరాట రాజు అన్నట్టు ఇవాళ మేము లేనోళ్లను, ఇంత పడుకున్న వాళ్ళను, పామోళ్ళు పడుకున్న వాళ్ళను అసెంబ్లీకి రండి అని పిలుస్తుంటే అసెంబ్లీకి వచ్చిన వాళ్ళని మేము జైల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇవాళ హరీష్ రావునో లేకపోతే కౌశిక్ రెడ్డినో అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు పోయిందా, లేకపోతే కాంగ్రెస్ నేతలు పోయిందా? చట్టం తన ప్రకారం చేసుకోబోతా ఉంది. ఇలా పోలీసుల మీదకి రౌడీలాగా ప్రవర్తించి కొద్ది రోజులు ప్రజలు ఎగబెట్టారు, కొద్ది రోజులు రైతులు ఎగబెట్టారు. ఇప్పుడు సాక్షాత్ ఎమ్మెల్యేలు పోలీసుల మీద దిగబడతా ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని అదుపు చేయాల్సినటువంటి శాంతి భద్రతను అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఖచ్చితంగా ఉంటది. ఇవాళ వాళ్ళకి ఏదో పోలీసులు అంటే తెలియదు, అరెస్టులు అంటే కొత్తగా, నిర్బంధాలు అంటే కొత్తగా అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు గత 10 సంవత్సరాలు చేసింది అదే. ఎంత ఘోరమైనటువంటి పరిపాలన చేసి తెలంగాణ ప్రజలు మర్చిపోకుండానే వాత పెట్టి ఇట్లా పడుకోబెట్టారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా రండి, శాసనసభ సమావేశాల్లో పాల్గొనండి, మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు ప్రభుత్వానికి అందజేయండి. తెలంగాణలో కేవలం 11 మాసాలుగా వ్యవస్థ నడుస్తా ఉంటే దాన్ని ఓర్చుకోక అప్పుడే 100 సంవత్సరాల భారం మోపి మీరు ఏం చేయలేదు, మీరు ఏం చేస్తలేదు, మీతో ఏమైతుంది, కూలిపోతారు, కాలిపోతారు, ఇవే ఆలోచనలతో మాట్లాడి నిజంగా తెలంగాణలో ఒక మంచి వాతావరణం నెలకొనాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎవరైనా సరే తమ బాధ్యతలను మర్చిపోకుండా 100కి 100 పాళ్ళు రాజకీయ జీవితం ఎట్లా ఉండాలో, రాజకీయ నేత ఎట్లా ఉండాలో అదే రీతిలో ఉంటే మంచిది. వీళ్ళు అన్నారని వాళ్ళు అన్నారని వీళ్ళు అనడం కూడా కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా మేము కోరుకునేది ఏంటంటే అసెంబ్లీ నిండుగా ఉండాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉండి నెలసరి జీతం తీసుకునే ప్రతి ఒక్కరు శాసనసభ సమావేశాలకు హాజరు కావాల్సిందే, ప్రజాక్షేత్రంలో నిలబడాల్సిందే. తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో మీకు ఏమన్నా వ్యతిరేకతలు ఉంటే డైరెక్ట్ అసెంబ్లీలో చేయండి. రాజు గారు విన్నారుగా, వారనేది ఏంటంటే అసెంబ్లీ నిండుగా ఉండాలి, ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా అసెంబ్లీకి రావాలి అని చెప్పి వారు కోరుతున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ గారు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి పిలిచారు అంటున్నారు. నేనేమంటున్నానంటే పవన్ గారు, నేనేమంటున్నానంటే ఒకవేళ నిజంగా మీకు ఆ యావ ఉంటే మీకు ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రావాలని అంటే మరి అరెస్ట్ చేసి జైలు పంపుడు ఎందుకు? మరి ఒకవైపు ఏమో అరెస్ట్ చేసి జైలు పంపిస్తారు, ఇంకోవైపు అసెంబ్లీకి రమ్మండి అంటారు. ఒకవైపు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారండి, ప్రతిపక్షంగా మ్యాండేట్ ఇచ్చారు, మా ప్రజల పక్షాన మా గురించి మీరు మాట్లాడమని చెప్పేసి వాళ్ళ అధికార పక్షంగా పాలించమని చెప్పారు, ప్రతిపక్షంగా మాకు ప్రశ్నించమని అడిగిండు. మరి ప్రశ్నిస్తే పాలిస్తే మేము పోయి ప్రజల పక్షాన పోరాటం చేస్తే ప్రజలు ఎవరు పెట్టారండి డెడ్ లైన్లు? మేము పెట్టామా రేవంత్ రెడ్డి గారు పెట్టారా? ఈనాటికి పెరుగుడ్డు మీద హరీష్ రావు
అరెస్ట్ చేస్తే ప్రజాక్షేత్రంలో ఊరుకుంటారు. పాడి కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించేస్తే కశ్మీర్లో ఎవరు ఉండరు, ఇక అడ్డం పడేటోళ్ళు ఉండరని చెప్పేసి అవివేకంగా చేస్తున్నటువంటి పని ఇది. తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది, తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచిస్తా ఉంది. తెలంగాణ మేధావులు, బుద్ధిజీవులు అందరూ కూడా ఆలోచిస్తారు. ఈ యొక్క పాలన కాదు, ఇది నిర్బంధ పాలన, ఇది ప్రజాపాలన కాదు, ప్రజాపాలన కాదు, ఇది ప్రజలను వంచే పాలన, ఇది ప్రజాపాలన కాదు, ఇది గిరిజనులకు, హరిజనులకు ప్రతి ఒక్కరిని కూడా వంచే పాలన. దాన్ని కప్పిపెట్టడానికి నానా రకాలుగా పోలీసులను ప్రయత్నిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో రైట్, థ్యాంక్ యూ రాజు గారు. అయితే ఒక్క మాట చెప్పండి, అక్కడ ఎంతసేపు ఇంకా మీరు ఉండేటువంటి అవకాశం ఉంది? హరీష్ రావు గారిని కూడా అరెస్ట్